ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే రమగారు. నమస్తే జీ. ఏదైనా చిన్న సిరీస్ స్టార్ట్ చేస్తారండి? 2 భాగాలు చెప్దామా? ఓకే. ముగ్గురు యక్షునుల కథ తమాషాగా ఉంటుంది. ఇందులో పెద్ద కాజు లాజిక్ అడగకూడదు. ఓకే. కథలాగా నడిచిపోతుంది అనమాట. పూర్వం ఎప్పుడో ఎన్నేళ్ల క్రితం ఒక పల్లెటూళ్ళలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకి 2-3 కుమారులు ఉండేవాళ్ళు. పెద్ద పిల్లలంతా పనిచేసేవాళ్ళు. ఆఖరి వాడికి ఏం పెద్ద పని రాదు. కుర్రాడు ఏదో అడుతూ పడుతూ తిరుగుతుంటేవాడు. జనరల్గా ఆఖరి పిల్లలకి ఏం పెద్ద పనులు రావు, అన్ని చోట్ల అంతే. పెద్దవాళ్ళు చేసేస్తుంటారు, చిన్నపిల్లలు ఏమో చిన్న చిన్నవి అందిస్తారు, కానీ అలాగే ఉంటారు రమగారు. అంతే అంతే, మనం అదే చెప్పుకోవాలి. బాధ్యతగా ఉండే పనులు, ఇల్లు మోయటాలు అవి రావు జయ, అస్సలు రావు. కష్టం పాపం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంతే, మరి జీవితాలు ఏం చేస్తాము. అయితే ఈ కుర్రాడు ఆఖరి వాడికి ఏమీ పని పాట ఉండేది కాదు. సరే, వాళ్ళ నాన్న ఏమన్నాడు, 4 ఎకరాల పొలం ఉంది, పెద్దాళ్ళు ఇద్దరు చెరుకో 2 ఎకరాలు చేసుకుంటారు, పిల్లాడిని ఎక్కడైనా కమతానికో పనికో పెడతానని వాడిని పుచ్చుకుని, వాడు ఈ ఊళ్ళో ఉంటే ఇలాగే అల్లరి ఆడుతూ ఉంటాడని ఓ 18-19 ఏళ్ళు ఉన్న వాడిని తీసుకుని, 16-17 ఏళ్ళు ఉన్నాయి అనుకో, వెంబడి పెట్టు తీసుకుపోయాడు. తీసుకెళ్తే సరే, వాళ్ళ ఊరు దాటాక ఇంకో ఊరు కనపడింది. ఒక 2 ఊళ్ళకి తర్వాత చిన్న చిన్న ఊళ్ళు, ఓ పెద్ద గుంపు సమూహం కనపడ్డారు వాళ్ళకి. అందరూ మగవాళ్ళు, ఏదో పని చేసుకుంటున్నారు. వాళ్ళు గుర్రాల మీద అవి ఇవి కడుతుంటే ఈ రైతు ఏం చేశాడు, దండం పెట్టి, బాబు వీడు మా అబ్బాయి, వీడి పేరు మంగళ్ అనమాట, మంగళుడు, వీడికి ఏదైనా పని నేర్పించండి, మీ దగ్గర పెట్టుకోండి బాబు, ఏదైనా పని ఇవ్వండి అంటే, ఆయన పక్కపక్క అనేవాడు, మేము ఏం పని చేస్తాం అనుకుంటున్నావు అన్నాడు. ఏ పని చేసినా బాబు, ఇంట్లో ఉంటే వీడేం పని చేయడు, తిరుగుతుంటాడు, మీ దగ్గర ఉంటే ఏదో ఒక పని చేస్తాడు, నేను తీసుకొచ్చా, చెప్పిన మాట వింటాడు, ఊరికే అల్లరివాడే కానీ అల్లరి చిల్లరివాడు కాదు, పర్వాలేదు, కాస్త మీ దగ్గర పెట్టుకోండి బాబు అంటే ఆయన పక్కపక్క అన్నవాడు. అలాగేలే, చెప్పిన పని చేయాలి మరి అన్నారు. అంటే సరే, చెప్పిన పని చేస్తాడు, ఏదో నెలకింతని వాడి కోసం ₹1 పక్కన పెట్టండి, మీతో పాటే అన్నం పెట్టండి అన్నాడు. అని కొడుకు చెప్పాడు, ఎరా మరి పని నేర్చుకో, ఏదో ఒక పని నేర్చుకో నువ్వు వీళ్ళ దగ్గర అని చెప్పి కొడుకుని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏమిటి, వాళ్ళు ఒక 40 మంది. ఆ 40 మంది దొంగలు, దొంగతనాలు చేయటమే వాళ్ళ వృత్తి. మంచి బలాఢ్యులుగా బ్రహ్మాండంగా ఉన్నారు, బాగున్నారు, గుర్రాలు ఉన్నాయి, ఏవో ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, వాళ్ళ పెద్ద పెద్ద గుడిసెలు పాకలు లాంటివి కనపడుతున్నాయి. తండాలాగా ఉందని ఆ తండాలో పడేసి పోయాడు నాన్న. ఈ మంగళుడికి రాత్రి ఏదో చపాతీలు పెట్టారు, తిన్నాడు, పడుకున్నాడు. అరే పొద్దున్నే వీడికి ఏవో కొన్ని పనులు రాత్రే చెప్పారు. నీళ్లు తేవాలరా నాయన మాకు అన్నాడు. అంటే సరేనన్నాడు. వీడు పొద్దున్నే లేచాడు. సరే, అటు ఇటు చూసి అక్కడేవో 2 కుండలు ఉంటే ఓ కుండ చేత్తో పుచ్చుకుని దూరంగా ఒక వాగు కనపడుతుంది. నీళ్ళు తేవటం అంటే ఎక్కడి నుంచి తేవాలి, వాగులోంచో బావిలోంచో తేవాలి. అవును. వీడు పోయి వాగు వైపుకి, ఈ దొంగలంతా నిద్ర లేవలేదు, కొంతమంది పడుకున్నారు, కొంతమంది లేవలేదు, ఏదో పనులు చేసుకుంటున్నారు. ఒకళ్ళిద్దరు లేచిన వాళ్ళు చూసుకోవాలా వాళ్ళు ఈ పిల్లాడిని. వీడు మంగళుడు నడుచుకుంటూ పోయాడు. ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఆ వాగులోకి దిగి నీళ్ళు ఇట్లా ముంచబోయేసరికల్లా కుండ సగం మునిగేసరికల్లా లోపల నుంచి నీళ్ళ నుంచి ఒక చెయ్యి బయటకు వచ్చింది. ఒక ఆడవాళ్ళ చెయ్యి, దానికి కంకణాలు, ఉంగరాలు, నాజుగ్గా తెల్లగా పువ్వుల్లే ఉంది. టక్కిన వీడు మణికట్టు పట్టుకునేసరికల్లా వీడు భయపడసా. మా టెంపరి వాడు బేసిక్ క్యారెక్టరే టెంపర్తనం, భయం అదుపులేదు వాడికి. వాడు చేతిని విదిలించేసుకుని బాగా విసిరి కొట్టేశాడు. విసిరి కొడితే ఆ విసిరే సమయంలో ఏమైంది, వీడి నెత్తి మీద ఏదో పెట్టి కొట్టింది ఆ చెయ్యి. కొట్టేసరికల్లా తల మీద దెబ్బ తగల కానీ నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు వాడు. స్పీడ్గా నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు. చెయ్యిని లాగబోయాడు, వదిలేసింది చెయ్యి, వెళ్ళిపోయింది నీళ్ళల్లోకి. వీడికి గుండు పగిలిపోయినట్టయింది. బయటకు వచ్చి చూస్తే వీడి నెత్తి మీద ఏదో పెట్టి కొట్టింది కదా, ఆ కొట్టింది ఏంటంటే అంత గిన్నె, అది పాత్రతో కొట్టింది. వీడు చేయి పుచ్చుకున్నాడు కదా, ఆ చేయి విదిలించుకుని ఆ చేయి వేసి వాడి నెత్తి మీద కొట్టింది. కొట్టేసరికి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది ఇదంతా. వీడు మళ్ళీ ఆ చేతిని పట్టుకోపోయాడు కానీ అది నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. పైగా మాడు అదిరిపోయింది వాడికి. తల మీద కొడితే కళ్ళు బైర్లు గమ్మవు, మరి దిమ్మ తిరిగిపోతుంది. అది కాస్త వీళ్ళు ఎక్కడో పడింది ఆ గిన్నె. తీరా చూస్తే ఆ వాగు బయట అంత గిన్నె, దాని నిండా వజ్రాలు, రత్నాలు అవి తాపడం చేసినాయి. బంగారపు గిన్నెలు, కూర చట్టి ఉంటుంది చూడు, అటువంటిది. వీడు ఆశ్చర్యపోయాడు. ఆ తల తడువుకుంటూ ఆ కుండ నిండా నీళ్లు ముంచుకుని గిన్నె చేత్త పుచ్చుకుని పోయాడు. వీడు నెత్తి అడుగుకుంటున్నాడు. నెత్తి మధ్యలో ఏం చేస్తాడు, 2 చేతుల్లో 2 ఉన్నాయి అంటున్నాడు అనమాట.
దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు, "మరి ఏమిట్రా, ఎక్కడి నుంచి చూస్తున్నావురా, ఏం చేస్తున్నారా, నీళ్ళు ఎక్కడివిరా" అన్నారు. "వాగులోంచి నీళ్ళు తెచ్చానండి" అనేసి ఆ కుండ అక్కడ పెట్టి ఆ గిన్నె వాళ్ళ చేతిలో పెట్టి నెత్తి రాసుకుంటున్నాడు వీడు. ఆ గిన్నె చూడగానే దొంగల నాయకుడు ఆశ్చర్యపోయాడు. "ఎక్కడిదిరా ఇది నీకు" అన్నాడు. "ఆ వాగు దగ్గర దొరికిందండి, ఎవరో చెయ్యి పుచ్చుకుంది నన్ను, భయమే లేదురా నీకు" అన్నాడు. "మనకేం భయం అండి, ఆడాళ్ళని చేయి పుచ్చుకుంటే భయం వేసేటానికి ఏముంది, మనకేం భయం లేదు. చేయి పుచ్చుకుంది, చేయి విదిలించుకున్నాను, ఏదో పెట్టి నెత్తి మీద కొట్టింది, ఆ నెత్తి మీద పెట్టింది కొట్టింది దీంతోటేనండి, ఇది గట్టు మీద పడిపోయింది, నేను తీసుకొచ్చాను" అన్నాడు. ఆ గిన్నెని చూసి ఆశ్చర్యపోయారు. "వాగులో ఎన్నేళ్ల నుంచో నీళ్లు ముంచలేదురా మేము, ఈ వాగు దాటి అవతలకి వెళ్తే అవతల ఒక బావి ఉంది, అందులో నుంచి తెచ్చుకుంటాం, ఆ వాగులో చేయి ముంచితే ఒప్పుకోదు, ఆ వాగు ఇట్లాగే చేతులు పుచ్చుకుంటుంది." భయపడుతున్నారు వాళ్ళు. వీడు చిన్నపిల్లాడు, భయం లేదు వాడికి, ఏ భయము లేక, పిల్లలకి భయాలు ఉండవు చూడు, తెంపర్తనమే ఎక్కువగా ఉంటుంది. అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ గిన్నెలు అందరూ తిప్పి తిప్పి చూశారు, దాని నిండా వజ్రాలే తాపటం చేసున్నాయి, దాకల్లే ఉంది. న్యాయం పడితే ఇది నీది, అంతేగా వాడికే తెచ్చాడు కదా, వాడి తెచ్చాడు ఇది ఇది అమ్మగా ఎంత డబ్బు వస్తే అంత డబ్బు నీకు ఇస్తాం. మీ నాన్న చెప్పాడు కదా, నీకు ఏదైనా పని నేర్పించి 10 రూపాయలు చేతిలో పెట్టమని, మొదటి పూటే సంపాదించుకున్నావురా నువ్వు, భలే వాడివి, అమ్మేసి డబ్బులు పట్టుకొస్తానన్నాడు. కుర్రాడు ఇక్కడే ఉన్నాడు. ఈ దొంగల వర్తకుడు, దొంగల నాయకుడు ఏం చేశాడు, ఆ గిన్నె పుచ్చుకుని ఊళ్ళోకి తీసుకుపోయాడు. ముందు ఒక వ్యాపారస్తుడికి చూపించాడు. వ్యాపారస్తుడు చూసి, "అయ్యి బాబోయ్, ఇది చాలా ఖరీదు, ఇవన్నీ మంచి మంచి వజ్రాలు, మనకు ఒక రత్నాల వ్యాపారి ఉన్నాడు, ఆయన దగ్గర చూపిద్దాం" అని చెప్పాడు. రత్నాల వ్యాపారి దగ్గర తీసుకుపోయారు. వ్యాపారి ఏం చేశాడు, బాగా తిప్పి తిప్పి చూసి దాని సంగతి తెలిసింది, అవి చాలా ఖరీదైనవి, ఆ గిన్నెల నుంచి ఊడదీస్తే ఒక్కోటి కొన్ని కోట్లు చేస్తుంది. ఆలోచించి ఏమన్నాడంటే, "నేను దీన్ని కొనుక్కోగలను, కాకపోతే రాజుగారు ఏ రేటు కడితే ఆ రేటు ఇస్తా, రాజుకు చెప్పకుండా ఇంతంత వస్తువులు కొనకూడదు" అని చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకుపోయాడు. ఈ మన దొంగల నాయకుడు ఏమనుకున్నాడంటే, కొంటారనుకున్నాడు. అదే రాజంటే అతనికి ఏం భయం, వాళ్ళు ఇది దొంగతనం చేసిన వస్తువు కాదు కదా. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా రత్నవర్తకుడు అన్నాడు, "ప్రభు, ఇది మా ఇంట్లో నుంచి పోయిన గిన్నె, అప్పుడెప్పుడో మా ఇంట్లో దొంగతనం జరిగింది కదా, ఈ గిన్నె మా ఇంట్లో నుంచే పోయింది" అన్నాడు. ఈయన నాయకుడిని పట్టుకోమన్నారు రాజుగారు. సైనికులు వచ్చి బంధించారు. ఆ నాయకుడు ఏం చెప్పాడంటే, "అయ్యా, మేము దొంగలమే వృత్తిరీత్యా, కానీ మేము ఈ మధ్యకాలంలో దొంగతనాలు చేయలే, అసలు ఈ ఊళ్ళోకి రాలా మేము, ఈ మధ్య మేము ఈ వర్తకుడి ఇంట్లో దొంగతనం చేసింది కాదు, ఈ వస్తువు వాగు దగ్గర మా దగ్గర పనిచేసే కుర్రవాడికి దొరికింది, కావాలంటే మీరు పిలిపించండి, 39 మంది నా తోబుట్టువులు బంధువులు ఉన్నారు అక్కడ, కుటుంబం, దొంగలం అందరం, ఒక కుర్రాడు ఉన్నాడు, పల్లెటూరు వాడు, రైతు కొడుకు, కావాలంటే పిలిపించండి" అన్నాడు. వీడికి ఏం భయం. సరే, అక్కడి నుంచి రాజు కబురు చేసి పిలిపిస్తే అక్కడ నిజంగానే 39 మంది దొంగలు, ఒక కుర్రాడు, మొత్తం గుంపద్దరిని తీసుకొచ్చేసరికల్లా ఈ మన నాయకుడు చెప్పాడు మంగళుడికి, "ఒరే, నీకు దొరికిన గిన్నె ఈ వ్యాపారస్తుడు ఇంట్లో నుంచి దొంగతనం జరిగింది అంటున్నాడు" అంటే వీడికి అర్థమైంది, వాడు అబద్ధం చెప్తున్నాడు. "ఇలాంటి గిన్నెలు మీ దగ్గర ఉన్నాయా ఇంకా" అని అడిగాడు. "లేవు, ఇది ఒకటే గిన్నె" అన్నాడు ఆయన. అనేసరికల్లా మంగళుడు అన్నాడు, "ప్రభు, ఇలాంటివి 11 పట్టుకొస్తాను మీకు. మామూలుగా లెక్క ఏదైనా పాత్రలు ఉంటే 6, 12 పెట్టుకుంటాం మనం, సెట్ కొనుక్కుంటాం, ½ డజన్ గ్లాసులు, ½ డజన్ కప్పులు, డజన్ లెక్క, ఇది ఒక్కటి ఉంది మీ దగ్గర, ఇది కనపడుతుంది కదా, ఇలాంటివి 11 పట్టుకొస్తా. నేను తెచ్చాక మీ వ్యాపారస్తులు ఎంత మోసగాళ్ళో మీరు తెలుసుకోవాలి. ఓ వస్తువు అమ్మడానికి వస్తే మమ్మల్ని జైల్లో పెట్టించడానికి పూనుకున్నాడు కాదు, వస్తువు కొట్టేయడానికి న్యాయమైన ధర ఇవ్వకపోగా మమ్మల్ని దొంగల్ని చేస్తున్నాడు" అనేసరికల్లా రాజుగారికి ఈ గిన్నె మీద ఆశ పుట్టింది. అది ఇట్లా పట్టుకుంటుంటే ఆయనకు ఒక సంతోషంగా ఉంది, అది అలౌకికమైనదిగా తోస్తోంది. ఈ లోకంలోది కాదు ఆ గిన్నె, ఆ పనితనం ఇక్కడిది కాదు. రెండో వ్యాపారస్తుడు, మొదట వచ్చిన వాడు ఒకనాడు వ్యాపారస్తుడు, వాడు చెప్పాడు, "ఇది భూమి మీద తయారయ్యే వస్తువులాగా లేదు, చేత్తో చేసినట్టు లేదు" అని. కొన్ని ఉంటాయి కదా అట్లా. అక్కడి నుంచి రాజుగారు అంటే, "నువ్వు 11 తేగలవా" అన్నట్టు. "ఖచ్చితంగా తేగలను, ఈ గిన్నె నా చేతికి ఇచ్చేటి" అనేసరికల్లా వీళ్ళు రాజు ఏం చేశాడు, "సరే, నువ్వు వచ్చేదాకా ఈ 40 మంది జైల్లో ఉంటారు. ఓహో, మరి లేకపోతే వీడిని నమ్మి పంపిస్తే గిన్నె పుచ్చుకుని పారిపోతేనో నమ్మలేం కదా." సరే, అక్కడి నుంచి ఏం చేశాడు కుర్రాడు, సరేనన్నాడు. ఏడాది గడువు, సంవత్సరం గడువు, నువ్వు తేగలవంటే తెస్తా అన్నాడు. తెస్తా అనేసరికల్లా రాజుగారు ఒక గుర్రం తెప్పించి ఇచ్చారు కుర్రాడికి. వాడికేమొచ్చు గుర్రపు స్వారీ, వెళ్తాడు అంతే గుర్రం మీద ఎక్కి. సరే, ఏం చేశాడు, "అన్నా, మీరేం కంగారు పడకండి, నేను తెస్తా, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తా,
ఇదేం మనం కొట్టుకొచ్చింది కాదు, ఆ వాగులో పడొచ్చింది, ఆ వాగు వెనకాల పడే వెళ్తా అని చెప్పాడు. చెప్పి సరేనండి వాళ్ళ 40 మందిని అరెస్ట్ చేసి పారేశారు. మంగళుడు ఏం చేశాడు, ఆ గుర్రం వేసుకుని ఏదో 2 రోజులకి, ఒక రోజుకి సరిపడా రొట్టెలు అవి మూట కట్టుకుని మెల్లిగా ఈ వాగు వెంబడి గుర్రం వేసుకుని బయలుదేరాడు. వాడికి చల్ అంటాను రాదు, టిక్కు టక్కుని వెళ్తాడు అంతే. అంతే. రైతు కూరాడు, చిన్నపిల్లాడు కూడా కదా, వాడు ఇంకా యంగ్స్టర్ కదా. అలా వెళ్ళగా ఆ వాగు ఏ ఊళ్ళో స్టార్ట్ అవుతుందో ఆ ఊరు చేరాక ఆ ఊళ్ళో ఏం చేశాడు, ఒక పేదరాజు పెద్దమ్మ ఇంటికి పోయాడు. వీడి దగ్గర ఏముంది, తెచ్చుకుని రొట్టెలు అయిపోయినాయి, మధ్యలో ఏదో కాయా కసురు తిన్నాడు, మధ్యలో దారిలో దొరికింది. పేదరాజు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పావలా ఇచ్చి భోజనానికి కూర్చున్నాడు. అన్నం తిన్నాక అడిగాడు, ఏంటి మీ ఊళ్ళో సంగతులు, ఈ ఊళ్ళో విశేషాలు. పెద్దమ్మలకైతే తెలుస్తుంది కదా, ఆ ఊళ్ళలో తెలిసేవి మరి, పుట్టకోళ్ళ అమ్మలకి పేదరాజు పెద్దమ్మలకి తెలుస్తాయి. ఏమిటి ఇక్కడ విశేషాలు అంటే, విశేషాలు ఏమిటంటే అన్నీ బాగానే ఉన్నాయి. వారం 10 రోజుల నాడు రాజుగారి కుమారుడు ఒకడు నీయుడు వాడే మరణించాడు. ఓహో. ఏం చేస్తాం, నగరం అంతా శోక సముద్రంలో మునిగింది. పిల్లవాడిని ఇంకా వివాహితుడు కాదు, చిన్నపిల్లాడు కదా, ఖననం చేశారు, పాతి పెట్టారు. పెట్టిన తర్వాత 2వ రోజు పాలు పోయటానికి వెళ్ళారు. ఆ ఖననం చేసిన దాని మీద ఎవరో దాన్ని పెళ్ళగించినట్టుగా కనపడింది. సమాధి చేశారు అబ్బాయిని, లోపల పెట్టి పలకేశారు. పలక కదిలించినట్టు పెళ్ళగించినట్టు కనపడుతోంది. మళ్ళీ అంతా సరి చేశారు. మర్నాడు వెళ్తే మళ్ళీ పెళ్ళగించినట్టుంది. రోజు ఎవరో దాన్ని పెళ్ళగిస్తున్నారు. ఏం జరుగుతోందో తెలియదు. దానికి కాపలాలు పెట్టినా ఏమీ అవటంలా. ఇది పరిస్థితి అని ఊళ్ళో పరిస్థితి అదంటే, సరే అదేమిటో చూడాలి, నేను చూస్తానన్నాడు. అంటే నవ్వొచ్చింది ఆవిడికి. సరే బాబు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి రాజుగారి వాకిట్లో తీసుకెళ్ళి దింపింది. రాజుగారు కూడా ఈ ఓల్డ్ స్టోరీ ఈవిడ చెప్పిన కథే చెప్పాడు. రోజు కాపలాలు వెళ్తాం, మా వల్ల అవటం లేదంటే, నేను ఉంటానండి కాపలా అన్నాడు. అంటే ఇంతమంది సైనికులు ఉంటున్నా అవ్వట్లేదు రా నాయన, నువ్వు చూస్తే చిన్నపిల్లాడివి, సరే నీకేం కావాలో చెప్పు అంటే, ఓ విల్లు బాణము, ఓ గద, అలా కత్తి అలాంటివి ఇవ్వండి అన్నారు. ఓ కత్తి డాలు, ఓ విల్లు బాణము ఇచ్చారు. అవన్నీ తీసుకుని మెల్లిగా తన గుర్రం ఎక్కి రాత్రి శ్మశానం దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని బయట వదిలిపెట్టి ఈ భుజాన విల్లు అవి వేసుకుని కత్తి వరలో పెట్టుకున్నాడు. ఆ డాలు వీపు కట్టుకున్నాడు. వచ్చి అట్లా ముందుకు వచ్చి యువరాజు సమాధి ఎక్కడుందో దానికి అవతలగా కొంచెం కూతబెట్ట దూరంలో కూర్చొని చూడడం మొదలుపెట్టాడు. ఎవరు వస్తారా? ఆ సైనికులు కూడా ఉన్నారు. కానీ సైనికులు ఏమనుకున్నది, కుర్రాడు వచ్చాడు కాబట్టి వాళ్ళ సైనికుల్ని విత్డ్రా చేసేశారు. చేసేస్తే కాసేపట్లో అర్ధరాత్రి దాటాక చూస్తూనే ఉన్నాడు. వీడు నిద్రపోల. వీడికి ఏమిటి, చిన్న కుర్రాడు, రాత్రిళ్ళు పడుకోకుండా చీట్లాట ఆడుకోవటం అలవాటు వాడికి. వాడికి ఎందుకు నిద్ర వస్తుంది, ఏదైనా కాలక్షేపం ఉంటే కుర్రాళ్ళకి అసలు నిద్రే రాదు. మెలకుగా కూర్చుని ఉన్నాడు. 1 గంట అలా అయ్యేసరికల్లా 3 పావురాలు వచ్చి వాళ్ళని, ఇక్కడ పావురాలే కదా అనుకుంటారు. వీడు పావురాలే కదా అనుకోలే. పావురాలు ఎందుకు వాళ్ళని, రాత్రిపూట పావురాలు ఎందుకు వస్తాయి అసలు? రాత్రిళ్ళు ఏ పక్షి అయినా వస్తుందా, అసలు కదలదు కదా. పైగా అది గుట్రు అంటూ ఉంటుంది పావురం. అది గుట్టు అందు ఏమీ అందు, ఏమీ అంటల్లా. 3 పావురాలు నిశ్శబ్దంగా వాలే వచ్చి ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు చూసేసరికల్లా ఈ 3 పావురాలు 3 యక్షకన్యలుగా మారిపోయింది. మారి ఏం చేసినాయి, ఒక ఎర్రటి తుండుగుడ్డ పరిచారు వాళ్ళు. ఒక కర్ర తీసుకున్నారు. కర్ర ఉంది ఇంత వాళ్ళ చేతిలో. ఆ కర్ర పెట్టి తవ్వటం కాదు, సింపుల్గా చేసేసారు. దీని మీదేమో, ఈ తువ్వాల మీదేమో వడ్డిచ్చు అని 2 దెబ్బలు కొట్టింది. ఆయన పెట్టంగానే టక అన్ని సామాన్లు వచ్చేసేసినాయి, బోల్డ్ అని ఖాద్య పదార్థాలు. అక్కడి నుంచి ఇంకొక ఆవిడ లేచి నిలబడి అక్కడి నుంచి మన సమాధి ఉందిగా, సమాధి మీద కొట్టింది. తెరుచుకో అని సమాధి మూత పక్కకు జరిగింది. రాజకుమారుడు లేచి వచ్చాడు, కూర్చున్నాడు. 4 కూర్చుని తింటున్నాడు అన్నం. బతికే వచ్చేసాడు. అన్నం తింటున్నాడు, వీళ్ళతో పాటు తిండి తింటున్నాడు. మనవాడు ఏం చేశాడు, మెల్లిగా బాణం తీసి సరిగ్గా సూటిగా వేసి కొట్టాడు. ఎవరికి కొట్టుంటాడు చెప్పు? యక్షకన్యలు కొట్టేశాడా? ఎవరికి కొట్టాడో వచ్చే భాగంలో తెలుసుకుంటాం. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.